జస్టిన్ ట్రూడో ఖలిస్తానీ అనుకూల విధానాలతో భారత్లో సంబంధాలు దెబ్బతిన్న కెనడాకు ఒక హిందూ ప్రధాని వస్తే ఎలా ఉంటుంది? అందున ఖలిస్తానీలను వ్యతిరేకించే వ్యక్తి కెనడాకు నాయకత్వం వహిస్తే ఇదే నిజమైతే భారత్ కెనడా సంబంధాల్లో సరికొత్త అధ్యాయం మొదలవుతుంది. భారత్ సంతతికి చెందిన చంద్ర ఆర్య కెనడా ప్రధానమంత్రి పదవి కోసం నామినేషన్ దాఖలు చేశారు. తాను ప్రధాని పదవి చేపడితే కెనడా ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తానంటున్నారు ఆర్య. జస్టిన్ ట్రూడో కెనడా ప్రధానమంత్రి పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన తర్వాత ఆయన స్థానంలో పోటీ పడేందుకు అధికార లిబరల్ పార్టీలో పోటీ తీవ్రమైంది. ఈ రేసులో మొన్నటిదాకా అనితా ఆనంద్ పేరు వినిపించింది. ఇంతలోనే తాను బరిలో నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించడంతో భారతీయులంతా నిరాశకు గురయ్యారు. సరిగా ఇదే సమయంలో మరో ప్రవాస భారతీయుడు దూసుకొచ్చారు. లిబరల్ పార్టీకి చెందిన ఎంపీ చంద్ర ఆర్య నడా ప్రధాని పదవికి తాను రేసులో ఉన్నట్లు అధికారికంగా వెల్లడించడంతో పాటు నామినేషన్ కూడా దాఖలు చేశారు. కెనడా ప్రజల శ్రేయస్సు కోసం కష్టపడ్డ తాను భావితరాల శ్రేయస్సు కోసం ప్రధాని పదవికి పోటీ పడుతున్నానని ఆయన ప్రకటించారు. లిబరల్ పార్టీ నేతగా ఎన్నికైతే తన నైపుణ్యాలను ఉపయోగించి దేశ ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరిస్తానని హామీ ఇచ్చారు. చంద్ర ఆర్య తన మాతృభాష కన్నడలో ఈ ప్రకటన చేయడం మరో విశేషం. కెనడాలో అధికార లిబరల్ పార్టీ కీలక నేతల్లో ఒకరైన చంద్ర ఆర్య స్వస్థలం కర్ణాటకలోని తుమకూరు జిల్లా సిరా తాలూకాలోని ద్వార్లు గ్రామం. ధార్వాడ్లో ఎంబీఏ చేశారు. చంద్ర ఆర్య 20 ఏళ్ల క్రితం కెనడా వెళ్లి ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ గా కెరీర్ ప్రారంభించారు. చిన్న పరిశ్రమలకు నిధులు సమకూర్చే ఆర్థిక సంస్థలో పనిచేశారు. తయారీ సంస్థను నిర్వహిస్తూనే పలు దేశాల్లో పారిశ్రామికీకరణను ఆయన ప్రోత్సహించారు. కెనడాలో పెద్ద పారిశ్రామికవేత్తగా ఎదిగారు చంద్ర ఆర్య. హైటెక్ డిఫెన్స్ టెక్నాలజీ కంపెనీలో 6 ఏళ్లు పనిచేశారు. 2015లో రాజకీయాల్లోకి వచ్చారు. 2015, 2019లో కెనడా హౌస్ ఆఫ్ కామన్స్ ఎన్నికల్లో వరుసగా గెలిచారు. ప్రస్తుతం నేపియన్ నుంచి పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు చంద్ర ఆర్య. ఆయన కెనడా హౌస్ ఆఫ్ కామన్స్ సభ్యుడిగా ఎన్నికైన తర్వాత తన మాతృభాష కన్నడలో ప్రమాణ స్వీకారం చేసి అందరి దృష్టిని ఆకర్షించారు. ప్రస్తుతం ప్రధానమంత్రిగా ఉన్న జస్టిన్ ట్రూడో హయాంలో భారత్తో కెనడా సంబంధాలు దాదాపుగా క్షీణించాయి. ఖలిస్తానీ మద్దతుదారుగా ఆయనకు ముద్రపడింది. హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనుక భారత రహస్య ఏజెంట్లు ఉన్నారని ఆయన చేసిన నిరాధార ఆరోపణలు దౌత్య వివాదానికి దారితీశాయి. అయితే జస్టిన్ ట్రూడో విధానాలకు చంద్ర ఆర్య పూర్తి విరుద్ధం. కెనడా ఖలిస్తానీల వ్యతిరేకిగా ఆయనకు పేరుంది. ఈ విషయంలో సొంత పార్టీకి చెందిన జస్టిన్ ట్రూడో విధానాలను బాహాటంగానే నిరసించారు చంద్ర ఆర్య. ఖలిస్తానీ ఉగ్రవాద కార్యకలాపాలపై చర్యలు తీసుకోకపోవడానికి తమ పార్టీదే బాధ్యత అని పేర్కొన్నారు. ఉగ్రవాదులు చేసిన బెదిరింపులతో కెనడా హిందువుల్లో భయం నెలకొందని తెలిపారు. ఈ పరిస్థితుల్లో హిందూ కెనడియన్లు సంయమనంతో ఉండాలని మరోసారి సూచించారు. ట్రూడో ప్రకటన తర్వాత ఏం జరుగుతుందోనని, తదుపరి పర్యవసానాలపై నేనెంతో ఆందోళన చెందుతున్నా. ఇక్కడ హిందూ కెనడియన్ల భద్రతపై ఆందోళన నెలకొంది. హిందూ కెనడియన్లు ఎంతో భయంతో ఉన్నారు అని చంద్ర ఆర్య పేర్కొన్నారు. ఖలిస్తానీవాదులతో కెనడా కలుషితమైపోతోందని, స్థానిక చట్టాలు కల్పించిన స్వేచ్ఛను వారు దుర్వినియోగం చేస్తున్నారని చంద్ర ఆర్య గతంలో ఆరోపించారు. ఈ క్రమంలో ఇందిరాగాంధీ హత్య తర్వాత 1984లో జరిగిన అల్లర్లపై కెనడా పార్లమెంటులో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు చంద్ర ఆర్య. ఖలిస్తాన్ ఉద్యమం అనేది హింస, హత్యలతో కూడుకున్నది. 38 ఏళ్ల క్రితం జరిగిన ఎయిర్ ఇండియా బాంబు దాడి ఘటన చరిత్రలోనే అతి పెద్ద సామూహిక హత్యలను కెనడియన్లు మర్చిపోయారు. ఇటువంటి భావ ప్రకటన స్వేచ్ఛను ఏ దేశం అంగీకరిస్తుంది అని ఎంపీ చంద్ర ఆర్య పేర్కొన్నారు. అయితే కొందరు తీవ్రవాద భావజాలం ఉన్నవారు ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నప్పటికీ ఎంతో మంది సిక్ కెనడియన్లు మాత్రం ఖలిస్తాన్ ఉద్యమానికి మద్దతు ఇవ్వడం లేదన్నారు. వారంతా హిందూ కెనడియన్లతోనే మమేకమయ్యారని అధికార పార్టీ ఎంపీ చంద్ర ఆర్య స్పష్టం చేశారు. కెనడాలో ఖలిస్తానీవాదులు హిందూ ఆలయాలపై దాడులు నిర్వహించినప్పుడు బాహాటంగానే ఖండించారు చంద్ర ఆర్య. గత ఏడాది ఎడ్మంటన్లో హిందూ దేవాలయంపై దాడి జరిగిన సందర్భంలో ఆగ్రహించిన చంద్ర ఆర్య హిందువులు కెనడా వదిలి భారత్ వెళ్లిపోవాలంటూ 6 ఫర్ జస్టిస్ అధినేత గురు పత్వంత్ హెచ్చరించారు. దీనిపై తీవ్రంగా మండిపడ్డారు చంద్ర ఆర్య. హిందువులమైన మేము ప్రపంచం నలుమూలల నుంచి కెనడాకు వచ్చి స్థిరపడ్డాం. దక్షిణాసియాలోని ప్రతి దేశం, ఆఫ్రికా, కరేబియన్లోని అనేక దేశాల నుంచి, ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చాం. కెనడా మా స్వస్థలం. కెనడా సామాజిక ఆర్థిక వృద్ధిలో కీలక పాత్ర పోషించాం. మా సేవలు కొనసాగుతూనే ఉంటాయి. ఘన చరిత్ర కలిగిన హిందూ సంస్కృతి వారసత్వంతో కెనడా బహుళ సాంస్కృతిక సాంప్రదాయాలను సుసంపన్నం చేశామని ట్వీట్ చేశారు చంద్ర ఆర్య. దీంతో కెనడాలోని ఖలిస్తానీవాదులు ఆర్యను ప్రధాని మోడీతో కలిపి హిందూ ఉగ్రవాదిగా చిత్రీకరిస్తూ పోస్టర్లు వేశారు.
చంద్ర ఆర్య తన మూలాలు ఉన్న భారతదేశంలో సత్సంబంధాలను కోరుకుంటున్నారు. గత సంవత్సరం ఆగస్టులో న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిశారాయన. భారత్తో స్నేహపూర్వక వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత పెరగాలని ఆయన కోరుకుంటున్నారు. కెనడా ఎగుమతులు పెట్టుబడుల విషయంలో భారత్ ప్రాధాన్యతను ప్రధాని మోడీతో జరిగిన భేటీలో నొక్కి చెప్పారు చంద్ర ఆర్య. కెనడా ప్రధాని రేసులో చంద్ర ఆర్య పేరు వినిపించడంపై ఆనందం వ్యక్తం చేశారు భారత్లోని ఆయన తండ్రి గోవిందయ్య. ఆర్య గొప్ప రాజకీయ నాయకుడవుతాడని తన మామగారు ఒకప్పుడు జోస్యం చెప్పారని, అది ఇప్పుడు నెరవేరిందని ఆయన గుర్తు చేసుకున్నారు. భారత్తో మంచి సంబంధాలున్న చంద్ర ఆర్య ప్రధాని అయితే కెనడాతో మన సంబంధాలు తిరిగి గాడిన పడతాయని చెప్పొచ్చు. మార్చి 9న కెనడా నూతన ప్రధాని ఎవరనేది స్పష్టత వస్తుంది.